ఎంత ఎత్తు నుంచి పడితే నీకు అంత డేంజర్. తక్కువ హైట్లో నువ్వు ఉన్నప్పుడు, ఎక్కువ ఎదుగుదల లేనప్పుడు పడిపోతే నీకు ఎక్కువ దెబ్బ తగలదు. కొంచెం ఎత్తు నుంచి పడితే కాళ్ళు ఇరుగుతాయి, మళ్ళీ తీర్చుకోవచ్చు. కానీ చార్మినార్కి పడితే అయిపోయింది నీ పని. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. ఎంత ఎదిగాను అనుకుంటావు అంత జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని చాలా ఎత్తుకు ఎదిగాను, చార్మినార్ అంత ఎత్తుకు ఎదిగాను, ఎక్కలేనంత ఎత్తుకు ఎదిగాను కాబట్టి ఇప్పుడు నేను కేర్లెస్గా ఉంటానంటే కుదరదు. అక్కడ నుంచి పడ్డావంటే అయిపోయింది. కనుక కింద హైట్లో ఉన్నవాళ్ళు బాలురు, కాస్త మీడియం హైట్లో ఉన్నవాళ్ళు తండ్రులు, చార్మినార్ అంత హైట్లో ఉన్నవాళ్ళు యవనస్తులు. ఎవడైనా పడతాడు. కాబట్టి మీకు వ్రాయుచున్న దేవుని స్తోత్రం కలిగిన గాక. రాసిన మాటలు మనం చదువుకోవాలి, పాటించాలి, హెచ్చరిక పొందాలి, జాగ్రత్త పడాలి. ఎవరి బ్రతుకు వాళ్ళదే, ఎవరి బ్రతుకు వాళ్ళది, ఎవరి జాగ్రత్త వాళ్ళదే, ఎవరి లెక్క వాళ్ళే అప్పచెప్పుకోవాలి. మీకోసం నేను లెక్క అప్పచెప్పలేను, నా కోసం మీరు లెక్క అప్పచెప్పలేరు. యేసు ప్రభువు వారు న్యాయపీఠాసీనుడై వచ్చినప్పుడు ఆయన ముందు మనం చేతులు కట్టుకొని నిలబడాలి. కనీసం మన జీవిత భాగస్వామి కూడా మనకి హెల్ప్ చేయడానికి అవకాశం